హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పాలకూర మసూర్ దాల్ కందిపప్పుతో పప్పు ప్రాసెస్. చిన్న గ్లాస్ మసూర్ దాల్, కందిపప్పు, పాలకూర కొంచెం సైడ్కి పెట్టుకున్నాను తాలింపు కోసము. టమాటో సీడ్ తీసేసాను, లోపలివి సీడ్ తీసి వేస్తున్నాను. కుక్కర్లోకి కందిపప్పు, మసూర్ దాల్ వేసి శుభ్రంగా వాష్ చేయాలి. శుభ్రంగా వాష్ చేసుకున్నాము. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 3 నుంచి 4 వరకు టమాటో, గ్రీన్ మిర్చి 8 నుంచి 9 వరకు, గార్లిక్ 4 నుంచి 5 రెబ్బలు, ఆనియన్ 1, టర్మరిక్ 2 పించ్, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్, పాలకూర శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నది పాలకూరని వేసుకుంటున్నాను. పాలకూర వేసినాక కొంచెం ప్రెస్ చేసి కుక్కర్ మూతని పెట్టేయాలి. ఒక 4 నుంచి 5 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. పప్పు మెత్తగా ఉడికినది. స్పూన్ సాల్ట్ వేసి వెనుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని వెనుపుకుంటున్నాను. పప్పుని మెత్తగా వేపుకున్నాము. తాలింపు ప్రాసెస్. స్టవ్ మీద బౌల్ పెట్టి ఆయిల్ 5 నుంచి 6 స్పూన్ వరకు వేసుకున్నాను. ఆనియన్ 1 సన్నగా కట్ చేసి వేసుకున్నా. ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్ వచ్చినవి. రెడ్ మిర్చి 3, గార్లిక్ 4 రెబ్బలు, తాలింపు గింజలు, కరివేపాకు వేసి కొంచెం వేగనిచ్చి బాగా వేగనిచ్చినాక కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకుంటున్నాను. పాలకూర కూడా బాగా మగ్గాలి, ఆయిల్లోనే మగ్గిపోవాలి, ఫ్రై అవ్వాలి. పాలకూర బాగా మగ్గినది. పర్ఫెక్ట్గా వెనిపి పెట్టుకున్న పప్పుని వేసేసుకుందాం. మసూర్ దాల్
కందిపప్పు పాలక్ దాల్ రెడీ అయినది. వైట్ రైస్తోనైనా చపాతీతోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్లోకి తీసుకుందాం. పాలకూర పప్పు రెడీ.